దేవుడెవరిని శోధించడు. మనము లోకాశల చేత శోధించబడుతూ దేవుని చేత శోధించబడుతున్నాము అనడం మంచిది కాదు. మనము శోధించబడుతున్నామంటే కారణం మన దురాశ వల్ల, దుష్ట ప్రేరణ వల్ల, స్వార్థపూరితమైన కోరికలకు ఆకర్షించబడి శోధించబడుతున్నాం. దేవుడు కీడు విషయంలో శోధింపడు. దేవుడు తన ప్రజలకు దుష్ట ప్రేరణలు కలిగించేవాడు కాడు, దురాశలు కలిగించేవాడు కాడు. తన ప్రజలకు ఉన్న దానిని అభివృద్ధి పరిచి తృప్తిపరిచేవాడు. నీవు నిజముగా నీతి విషయంలో శోధించబడితే శ్రమలొస్తాయి. అవి కూడా కొద్ది దినములే. నమ్మకముగా ఉండు. శ్రేష్టమైన ప్రతి ఈవి నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని చేత శోధించబడిన నమ్మకముగా ఉంటే జీవ కిరీటాన్ని పొందుకుంటావు.